గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ హాసీలందరికీ కూడా నమస్కారం. మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ మాస ఫలాలు తెలుసుకునే ముందర మే నెలలో ఉండేటటువంటి గోచార గ్రహ గతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మే నెలలో రవి మే 14వ తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచరించి తర్వాత వృషభంలోకి ప్రవేశిస్తాడు. ఇక గురుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి సంచరిస్తాడు. కుజుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి తదుపరి మేషంలోకి ప్రవేశిస్తాడు. రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు కూడా ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శని కూడా ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మే నెలలో కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి మాసఫలాలు. ఈ నెలలో కర్కాటక రాశి వారికి గ్రహస్థితి చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలంగానే కనపడుతోంది. అలానే మరీ అద్భుతమైతే కాదు, మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ నెలలో అన్ని విషయాల్లోనూ కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే డబ్బులు వస్తాయి, కానీ ఆ డబ్బులను ఎలా ఖర్చు పెట్టాలో తెలియకో, లేకపోతే పరిపరి విధాల ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల కుటుంబ అవసరాలకు, కుటుంబ ఖర్చులకో, పిల్లలకో, బాధ్యతలకో, గృహోపకరణ వస్తువులకో ఏదో రకంగా డబ్బులైతే ఖర్చు అయ్యే విపరీతంగా అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఆదాయం కూడా అలాగే ఉంటుంది. డబ్బు అయితే విపరీతంగా వస్తుంది. కాబట్టి మీరు మనీ మేనేజ్మెంట్ అంటే డబ్బులని అదుపు చేసుకోవడం కానీ, ఖర్చు పెట్టుకోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అయితే ఆ డబ్బులని చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడమో, పాలసీలు కట్టడమో, ఇన్సూరెన్సులు కట్టడమో, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడమో, భూములు కొనడమో, బంగారం కొనడమో ఇలాంటి వాటి మీద పెడితే పర్వాలేదు. ఆ డబ్బును మీరు దుబారా చేయడం వల్ల, సరదా ఖర్చుల వల్ల, ఏవో రకమైనటువంటి గ్యాడ్జెట్స్ కొనుక్కోవడానికో, సరదాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక వచ్చే ఆదాయం వల్ల మీకు ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక ఈ నెలలో మీకు ఆదాయం మిగులుతుంది, ఆదాయం బాగుంటుంది. ఈ వచ్చినటువంటి ఆదాయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా ఈ నెలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఆర్థికంగా కనపడుతుంది. అలాగే రుణాల విషయాలు కూడా అంతే. చాలా శాతం అప్పులు తీర్చేటటువంటి నెలగా ఈ నెల ఉండబోతోంది. కానీ ఆ అప్పులు తీర్చడానికి ఏదో రకమైన ఖర్చు మళ్ళీ కనపడుతోంది. కాబట్టి అలాంటి ఖర్చులని అదుపులో పెట్టుకుని అప్పులు తీరేగా చూద్దాంలే, అప్పులు తీరేగా వాహనాలు కొనుక్కుందాం, అప్పులు తీరేగా ఫోన్ కొనుక్కుందాం, అప్పులు తీరేగా ఈ వస్తువులు కొందాం అనుకుని ముందు అప్పు తీర్చడం కోసం ఖర్చు పెట్టినట్లయితే సునాయాసంగా అప్పు తీరే అవకాశాలు, వడ్డీలు తగ్గే అవకాశాలు, డబ్బులు మిగిలే అవకాశాలు, వాటి ప్రభావం వల్ల రాబోయేటటువంటి రోజుల్లో మీకు ఆదాయపరంగా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ రకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక ఈ నెలలో మీకు ఆదాయపరంగా ఇబ్బందులు ఉండవు, రుణాలు చాలా శాతం తగ్గుతాయి, మీరు అనుకున్నటువంటి ఎదుగుదల కనపడుతుంది, మీరు అనుకున్న కెరీర్ గ్రోత్ కనపడుతుంది, మంచి మంచి అవకాశాలని జిక్కించుకుంటారని చెప్పచ్చు. ఎందుకంటే మీ తెలివితేటలు కానీ, మీ పని చేసే తత్వం కానీ, టాలెంట్ కానీ, మీలో ఉండే అద్భుతమైనటువంటి స్కిల్స్ కానీ అవన్నీ కూడా మీకు చాలా మంచి అవకాశాలు రావడానికి, రప్పించడానికి, ప్రయత్నం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ నెలలో ప్రతి పనిని కూడా కాన్ఫిడెంట్తో చేయండి. అంటే ఈ పని నాకు ఎందుకు అవ్వదు, ఈ పని ఎలాగైనా సరే పూర్తి చేయాలి, ఈ పనిలో నేను ఎలాగైనా సరే నగ్గాలి, ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవాలనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి కనుక పనిచేసినట్లయితే ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసమే మీ బలం మిమ్మల్ని చాలా మంచి స్థాయిలోకి తీసుకెళ్తుంది, మంచి అవకాశాలు తీసుకొచ్చేలా చేస్తుంది, అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తుంది. కాబట్టి మీలో ఈ పనిని నేను ఎలాగైనా చేయాలనేటటువంటి నిశ్చయానికి వచ్చినట్లయితే ఆ పని మీకు పూర్తవుతుంది, అందులో సంశయం లేదు. కాబట్టి ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ నెలలో ముఖ్యంగా బంధువర్గంతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చిన్న చిన్న విరోధాలు కనపడుతున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, అలాగే మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్త, అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్త, డబ్బులు చేబదులిచ్చేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, అగ్రిమెంట్లు కానీ, క్రయ విక్రయాలు కానీ జరిపేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఇలాంటి విషయాల్లోనే గొడవలు, తగాదాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆస్తి వివాదాలు కానీ, పరిష్కరించుకోవడాలు కానీ, పంచుకోవడాలు కానీ, పార్టీషన్లు కానీ ఇలా అనేక రకాల కారణాల చేత ఇదో రకమైనటువంటి నలతా చికాకు ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఆస్తులు పంచుకునేటప్పుడు కానీ, వ్యవహారం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ నెలలో కొత్తగా ఆస్తులు కొనడం కానీ, ఆస్తులు సంక్రమించడం కానీ మాత్రం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇబ్బందులు అయితే లేవు. కానీ ఈ నలత అంటే ఈ యొక్క డాక్యుమెంట్ వ్యవహారాలు, ఇంట్లో చికాకులు కొంచెం ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని. అలాగే మీకు రావాల్సినటువంటివి ఏవైతే ఈ యొక్క పితృపూర్వక ఆస్తులు కానీ, లేదా పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు కానీ, లిటిగేషన్లో ఉన్నటువంటి ఆస్తులు కానీ మీకు అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.
కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయండి. చాలా రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే మీకు తొందరగా పరిష్కారం అవుతాయి తప్ప కోర్టులోకి వెళ్ళిపోదాం, ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటే కనుక మీకు అవి సంవత్సరాలు పోతాయి, ఆ డబ్బులన్నీ లాయర్లకు పోతాయి, మీరు తినరు, మీ బంధువులు తినరు, మీకు కావాల్సిన వాళ్ళు తినరు, ఎటు కాకుండా పోతుంది. కాబట్టి తొందరగా ఒక 1000 అటు ఇటు, 1,00,000 అటు ఇటులో, లేకపోతే ఒక అడుగు అటు ఇటు తేల్చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది మీకు. ఏదేమైనా ఈ నెలలో వివాహాది శుభకార్యాలు మాత్రం బ్రహ్మాండంగా కుదురుతాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్ళడం, అలాగే మళ్ళీ వచ్చి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సంబంధాలు మళ్ళీ తిరిగి రావడం, ఈ సంబంధంతోటే కుదరాలని ఆలోచించే వాళ్ళు, ప్రయత్నం చేసే వాళ్ళకి అలాంటి అమ్మాయితోటే అలాగే అబ్బాయితోటే వివాహాలు అవ్వడం, తద్వారా వివాహపరంగా ఇబ్బందులు తొలగడం, సంబంధాలు వచ్చి చెడిపోతున్న వాళ్ళకి కూడా సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తూ మిస్క్యారీ అవుతున్నటువంటి వాళ్ళకి కూడా సంతానాలు కలుగుతాయి. అలాగే ట్రీట్మెంట్లు తీసుకుంటున్న ఫలించిన వాళ్ళు కూడా ఈ నెలలో ట్రీట్మెంట్లు చేసుకుంటే ఫలించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా సంతాన యోగ్యత, వివాహ ప్రాప్తి బ్రహ్మాండంగా కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే విడిపోయిన భార్యాభర్తలు కలవడం కానీ, విడిపోయినటువంటి బంధువులు కలవడం కానీ, స్నేహితులు కలవడం కానీ, అలాగే ప్రేమికుల మధ్య కలయికలు రావడం కానీ, అన్యోన్యతలు రావడం కానీ, ఇద్దరి మధ్య రిలేషన్ బలపడడం కానీ, ఇద్దరు ఒక ఒప్పందానికి రావడం కానీ, ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, కన్ఫ్యూజ్ పోవడం కానీ, వివాహం కోసం ప్రయత్నం చేయడం కానీ, అనేక రకాల కారణాల చేత ప్రేమికులు కూడా కలిసి వస్తుంది. కానీ ప్రేమికుల మధ్య కొన్ని రకాల సంబంధ బాంధవ్యాల వల్ల కానీ, మీ మధ్య వచ్చే కొంతమంది వ్యక్తుల వల్ల కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు, ద్వేషాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే మిగతా అన్ని రంగాల వారికి కూడా ఇద్దరి మధ్య ఉండే రిలేషన్స్ పరంగా, అంటే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా రిలేషన్స్ బాగా బలపడతాయి. దాంపత్యయుక్తమైనటువంటి అన్యోన్యత కనపడుతోంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి కలహాలు తగ్గుతాయి. అన్యోన్యత ఏర్పడుతుంది. తద్వారా మంచి భవిష్యత్తు అయితే రాబోతుంది. ఈ నెలలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే పొలాలు కానీ, స్థలాలు కానీ, గృహాలు కానీ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే తక్కువ ఖరీదు వాటిని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం అవసరమైతే 4-5 సార్లు ఎంక్వైరీ చేసుకున్నాం, లేకపోతే 10 మందిని సంప్రదించో ప్రయత్నం చేయండి. కంగారు పడిపోకండి. ఇంకా ఈ స్థలం కాకపోతే ఇంకా దొరకదు, ఈ ఇల్లు కాకపోతే ఇంకా దొరకదు అనుకోకండి. ప్రపంచంలో బోల్డు కాదు. మనం ఏంటంటే ఆ కంగారే మనల్ని అనవసరంగా డబ్బులు పాడు చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అయితే ఈ నెలలో గృహ పథకాల వల్ల, గవర్నమెంట్కి సంబంధించినటువంటి గృహ పథకాల వల్ల కానీ, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీల వల్ల గృహ లబ్ధులు కానీ ఇవన్నీ బాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఎవరైనా సరే గృహాలు కట్టుకునేటప్పుడు లోన్లు అప్లై చేస్తారు కదా, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీ, లోన్ సబ్సిడీలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ముద్రా లోన్లు పెట్టుకున్నా, వ్యాపారాలకు లోన్లు పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా కొత్త ప్రయత్నాల కోసం లోన్లు పెట్టుకున్నా మీకు బ్రహ్మాండంగా లోన్లు అప్లై అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా, కొత్త ఇండస్ట్రీలు ఏమైనా పెట్టాలనుకున్నా కూడా లోన్లు అప్లై అయ్యే అవకాశాలు. స్త్రీలకు కూడా బాగా ఎక్కువగా వ్యాపార పటిమ పెరిగే అవకాశాలు, వ్యాపారం చేయడం ద్వారా డబ్బులు సంపాదించడానికి ఆలోచనలు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడాలు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేయడం కానీ ఆలోచనలు బాగా కనపడుతున్నాయి. అయితే ఈ నెలలో అదృష్టవంతులు ఎవరు అంటే కనుక ఉద్యోగాల నుంచి వ్యాపారాలకు మారేవారు. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన అవకాశాలు వస్తాయి, సక్సెస్ రాబోతుంది, వ్యాపారంలో లబ్ధి, లాభం విశేషంగా కనపడుతుంది. కాబట్టి ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఈ నెలలో వ్యాపారపరంగా అభివృద్ధి బాగా ఉంది. ఎందుకంటే డబ్బు బాగా వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, పెట్టినటువంటి వాళ్ళకి తొందరగా స్పీడప్, పికప్ బ్రహ్మాండంగా అందుకుంటుంది వ్యాపారం. తద్వారా లాభసాటి వ్యాపారాలు సాగే అవకాశాలు, ధనప్రాప్తి కనపడుతుంది. నష్టాల్లో ఉన్నటువంటి వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉండే అవకాశాలు, కొత్త వ్యాపారాల ఆలోచనలు పెరగడాలు, అలాగే వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవ్వడాలతో పాటుగా డబ్బులు రొటేషన్ అవుతాయి. ముఖ్యంగా మొండి బకాయిలు వసూలు అవుతాయి. ముఖ్యంగా రుణాలు చాలా శాతం తగ్గుతాయి, అప్పులు తీర్చగలుగుతారు, ఎదుగుదల అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది. కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ అనుకూల వాతావరణం కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, డీప్గా, ముఖ్యంగా శ్రద్ధ పెట్టి వ్యాపారాలు చేయండి. బాగా డబ్బులు బాగితే లాభాలు అయితే పొందగలుగుతారు. విద్యార్థులు కూడా చాలా రకాల అవరోధాలు తగ్గడం, అలాగే చదువు పట్ల ఆసక్తి పెరగడం, అలాగే గతంలో చదివినటువంటి చదువులకి, రాసినటువంటి ఎగ్జామ్స్కి రిజల్ట్ పరంగా మంచి అవకాశాలు రావడం, మంచి యొక్క ర్యాంకులు రావడం కానీ, రాబోయే కాలేజీల గురించి బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేదా మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు, కోర్సుల్లో జాయిన్ అయ్యే కోర్సులు కంప్లీట్ చేయడాలు, ఇలా కొత్త కోర్సుల ద్వారా ఉద్యోగాలు సంపాదించుకునే ప్రయత్నాలు చేయడాలు బాగా విద్యార్థులు కనపడుతుంది. కాబట్టి విదేశీ విద్య పరంగా అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. విదేశాల్లో వెళ్ళే వారికి వీసాలు వస్తాయి, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశీ ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో ఖాళీగా ఉండే వారికి కూడా అవకాశాలు రావడము, ఉద్యోగ అవకాశాలు, అలాగే గృహయోగ్యత, ధనప్రాప్తి బాగా కనపడుతున్నాయి. కాబట్టి విదేశాల్లో ఉండే వారు కూడా అనుకూలతలు ఉన్నాయి. విదేశాల నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలని దానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వారు కూడా వెనక్కి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి.
అలాగే మొండి పట్టుదల బాగా పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది, చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కోర్టు సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. అలాగే మీలో మీకే అద్భుతమైన మార్పు వస్తుంది, రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వస్తాయి, ఎదుగుదల బాగుంది, ముఖ్యంగా సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా మంచి అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా చాలా బాగుంది, ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొత్తగా ఏదైనా వ్యవహారం నడిపేటటువంటి వారికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో. కాబట్టి అందరికీ కూడా కొంచెం అనుకూల వాతావరణమే కనపడుతూ ఉన్నా ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి, దీర్ఘకాలిక రకాల సమస్యలు బాగా కనపడుతున్నాయి, మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి బాగా కనపడుతుంది, అస్వస్థత, నీరసం, నిస్సత్వ లాంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల, అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతుంది, నమ్మక ద్రోహాల ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతుంది, దుబారా ఖర్చుల ప్రభావం చాలా బాగా కనపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే బాగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలు మాత్రం తొత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. అయితే ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా బ్రహ్మాండమైన పరిష్కారం ఏమిటంటే కనుక ఈ నెల 26వ తారీఖు మనకి సంకష్టహర చతుర్థి వచ్చింది. కాబట్టి ఆ రోజు చక్కగా ఏం చేస్తారంటే మీరందరూ కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి. ఒక అరగంట సేపు అంతే. అది కూడా ఎలా చేయాలో మీకు పూర్తిగా వివరంగా దానికి సంబంధించినటువంటి వీడియోని మేమే తయారు చేసి పూజా విధానాన్నంతటిని కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాం లింకు. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో సుస్పష్టంగా పూజా విధానం అంతా కూడా వీడియో వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా పొద్దున్నే ఆ రోజు 26వ తారీఖు పొద్దున్నే లేచి ఆ వీడియోని ఎదురుగా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ చక్కగా గణపతికి పూజ చేసుకోండి ఒక అరగంట సేపు. ఆ సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల మీకు చూద్దురుగానే ఎంత అద్భుతమైన మార్పు వస్తుందో. అయితే ఈ సంకష్టహర చతుర్థి కుదిరితే 11 వారాలు కానీ 21 వారాలు కానీ చేసుకుంటే ఇంకా విశేష ఫలితం. 20 నెలలు 11 నెలలు కానీ 21 నెలలు కానీ చేసుకుంటే ఇంకా విశేష ఫలితము అని. కాబట్టి కుదిరితే కనుక కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి మీ ఓపిక. దాంతోపాటుగా ఇంకా అద్భుతమైన వ్రతం ఏమిటంటే కనుక సప్త శనివారాల వ్రతం. అంటే 7 శనివారాలు కంటిన్యూగా వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం. దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా మేము వీడియో కింద తయారు చేసి పూజా విధానాన్ని ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం, లేదా పైన ఐకార్డులో కూడా వస్తుంది. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు సప్త శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో సుస్పష్టంగా ఉంటుంది. కాబట్టి శనివారాలు పొద్దునే లేచి ఒక అరగంట సేపు ఎదురుకుండా ఆ ఫోన్ పెట్టుకుని ఫోన్ చూస్తూ వెంకటేశ్వర స్వామి వారికి ఒక అరగంట సేపు మీరు పూజ చేసుకున్నట్లయితే కనుక ఆ రకంగా మీకు ఆ 7 వారాలు కంప్లీట్ చేసేసరికి మీకు ఎటువంటి నష్టాలు, ఇబ్బందులు ఉన్నా పోతాయి, ఎటువంటి సమస్యలు ఉన్నా పోతాయి, ఎటువంటి దుఃఖాలు ఉన్నా పోతాయి, ఎటువంటి సమస్య అయినా పోతుంది, చాలా బ్రహ్మాండమైన ఆర్థిక ఎదుగుదల ఉంటుంది, ఏ కోరికైనా సిద్ధిస్తుంది. అంత విశేషమైనటువంటి వ్రతాలు ఈ రెండు కూడా. కాబట్టి కుదిరితే ఈ రెండు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది, గ్రహ దోషాలు పోతాయి, ఈ నెల బాగుంటుంది, రాబోయేటటువంటి ఈ సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం కానీ, రుణబాధలు పెరగడం కానీ, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. మీరు మాకు గోత్రాలు పేర్లు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని మీ గోత్రనామాలతో ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసులో పెట్టుకున్నా, వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, రుణబాధలు లేకుండా విశేషంగా ధనప్రాప్తి కలిగించి ధనజన వశీకరణను కలగజేస్తుంది. చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇంట్లో సుఖం లేకపోవడం, డబ్బు నిలబడకపోవడం, చికాకులు పడుతూ ఉండడం ఇలాంటివి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి మా దగ్గర. వాటిని కూడా మీరు గోత్రాల పేర్లు చెప్తే మేము పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఎవరికి కూడా సుఖం లేకపోవడం, గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, లేదా విరక్తి ఆలోచనలు రావడం, లేదా ప్రయోగం బాపత లక్షణాలు ఉండడం, పీడకలలు రావడం ఇలాంటి పరిణామాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు ఉంటాయి. ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు కూడా మేము మీ గోత్రనామాలతో పూజలు, జపాలు చేయించి ఆ యంత్రాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఈ యంత్రాలకు సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము మీకు దానికి సంబంధించినటువంటి సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం అంటే మీరంతా జీవితాంతం ఎలా ఉంటుందో మీరు చదువుకోవడానికి పూర్తి జాతకం కావాలన్నట్లయితే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు
మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ యొక్క పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని కూడా మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తాము. ఇందులో మీ పూర్తి జాతకం ఉంటుంది, మీరు చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.